ఒక్కొక్కటి రష్యాకి సంబంధించి ఇప్పుడు ఫ్రాన్స్ అమెరికాని ఒక సవాల్ విసిరింది. ఐక్యరాజ్య సమితి మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. 5 దేశాలు మన చేతుల్లో, 5గురం మనం ఉన్నాం. ఒక రష్యా తప్పించి మిగతా 4 కూడా 3 అనుకోవాలి, ఎందుకంటే చైనా రష్యా పక్షాన ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ చట్టం ప్రకారం మనం రష్యాని బిగిద్దాం. రష్యా వాళ్ళకి సంబంధించిన వివిధ దేశాల్లోని ఆస్తులు, అమెరికా యూరప్ దేశాల్లోని ఆస్తులు స్తంభింప చేశారు ఆల్రెడీ. ఆ స్తంభింప చేసిన ఆస్తులన్నిటి అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి ఇద్దాం, ఎందుకు నువ్వు ముందుకు రావు అంది ఫ్రాన్స్ అమెరికాని నిలదీసింది. అమెరికా దానికి సమాధానం చెప్పింది, అరే పిచ్చోడా, స్తంభించడానికి మనకి అవకాశం ఉంది కానీ స్తంభింపజేయడానికి ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టుకుని, కానీ వాటిని అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నది అంతర్జాతీయ చట్టం. అయితే కొన్ని చోట్ల మన వాళ్ళు చేసేశారు కాబట్టి ఎవరికి తోచిన పని వాళ్ళు చేయడమే. ప్రస్తుతానికి ఉక్రెయిన్కి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చినా గెలిచే పరిస్థితుల్లో లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు భవిష్యత్తులో మళ్ళీ రష్యాతో వెళ్ళి స్నేహం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ మీద కానీ రష్యా గెలిస్తే శక్తివంతమైన రష్యాతో స్నేహం చేయడానికే ప్రయత్నిస్తారు వీళ్ళు కూడా. ఆ విధమైనటువంటి దిశగా, ఎందుకంటే చైనాతో ఇప్పుడు స్నేహం చేయట్లా, అది శక్తివంతమైందని తెలిసాక అట్లాగే చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.